అల్హమ్దులిల్లా వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లా. సహోదర మహాశయులారా, సహోదరిమణులారా, మన సమాజంలో ఎన్నో రకాల నూతన పోకడలు, బిద్ఆతులు వ్యాపించి ఉన్నాయి. ఒక ముస్లిం వాస్తవంగా అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆదేశానుసారంగా జీవితం గడపాలి. అతనిపై విధి అయి ఉన్నటువంటి ముఖ్యమైన విధులను క్రమం తప్పకుండా నెరవేర్చాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి అడుగుజాడల్లో నడవాలి. కానీ దురదృష్టం ఏమిటంటే అత్యధిక శాతం మంది ముస్లింలు అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆదేశాలకు విరుద్ధంగా తమ పెద్దలు చెప్పినా, తమ పెద్దలు నడిచినా, తమ పూర్వీకులు నడిచినటువంటి ఆ మార్గాల్లో నడుస్తారు. అవి ధర్మానికి విరుద్ధంగా ఉంటాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ముస్లిం సమాజంలో ప్రబలి ఉన్నటువంటి అనేక రకాల బిద్ఆతుల్లో ఒక రకమైనది షాబాన్ 15వ తేదీ షబే బరాత్ వేడుకలు. ఈ షబే బరాత్ అరబీ మాసంలోని 8వ నెల షాబాన్ 15వ తేదీన రాత్రి పూట జాగారము చేసి కొన్ని ప్రత్యేకమైన ఆరాధనలు చేస్తూ ఉదయం పూట ఉపవాసం ఉంటారు. అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విషయంలో ఏమైనా ఆదేశాలు ఇచ్చారా, ధర్మంలో ఇది ఉందా అన్న విషయంలో ఎంత మాత్రం ఆలోచించరు. దురదృష్టం ఏమిటంటే అత్యధిక శాతం మంది ఈ విషయంలో ఇంకా ప్రజల్ని ప్రోత్సహిస్తూ ఆ రోజు మస్జిద్లలో సమావేశం కావాలి, సమాధుల స్థలం ఖబరస్థాన్లో వెళ్ళి మన పూర్వీకుల కోసం ప్రార్థనలు, దువాలు చేయాలని ప్రకటనలు కూడా చేస్తారు. ఇది అత్యంత శోచనీయమైన విషయం. ఎందుకంటే ధర్మంలో ఈ విషయం చెప్పబడలేదు. ధర్మం ఖురాన్ మరియు హదీస్ ఎక్కడ కూడా ఈ విషయం చెప్పబడలేదు. దురదృష్టం కొద్దీ అజ్ఞాన కారణంగా, కొంతమంది పండితుల యొక్క చెడు బోధనల కారణంగా ముస్లిం సమాజం పాపాల ప్రక్షాళన అని, అనేక రకాల ఆపదల నుంచి, ఇబ్బందుల నుంచి గట్టెక్కిస్తాయని, తమ పూర్వీకులు చేసే సదాచారాలని భావిస్తుంటారు. వాస్తవంగా ధర్మంలో ఈ విషయం చెప్పబడలేదు. ముఖ్యంగా మనం షాబాన్ నెల 15వ తేదీ బిద్ఆతులను కనుక చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా కల్పితాలే, ప్రవక్త గారి బోధనలకు విరుద్ధంగా ఉన్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆచరణకు మరియు వారి ప్రియ శిష్యులు సహాబాల ఆచరణకు విరుద్ధంగా నేటి ముస్లింల యొక్క ఆచరణలు ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే ఈ షాబాన్ నెల 15వ తేదీ జాగారం ఏదైతే ఉందో, జాగ్నికి రాత్ అనే పేరుతో, వాస్తవంగా ప్రజలకు ఇందులో చెడు కనిపించకుండా ప్రారంభించబడింది. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హిజ్రీ 11వ సంవత్సరంలో చనిపోయారు. హిజ్రీ 448వ సంవత్సరంలో నాబ్లీస్ పట్టణం నుంచి బైతుల్ ముఖద్దస్ పట్టణానికి ఇబ్నే ఉబై హుమైరా అనే అటువంటి ఒక వ్యక్తి వచ్చాడు బైతుల్ ముఖద్దస్కు. షాబాన్ నెల 15వ తేదీ రాత్రి అతడు బైతుల్ ముఖద్దస్ అల్లా యొక్క గృహంలోకి వెళ్ళి 15వ తేదీ రాత్రి ఇషా నమాజ్ తర్వాత ఒంటరిగా నమాజ్ చదువుతున్నాడు, ఖురాన్ పారాయణం చేస్తూ. చాలా అద్భుతమైనటువంటి స్వరం. అతని స్వరాన్ని వినేటువంటి వారు ముగ్ధులై వచ్చి అతనితో పాటు నమాజ్కు జతగా చేరారు. ఇలా ఒకరు, ఇద్దరు, ముగ్గురు, ఒక పెద్ద సమూహమే ఆ రాత్రి అతని వెనుక అతని ఖురాన్ పారాయణం పట్ల ముగ్ధులైపోయి నమాజ్ చదివారు. ఆ తరువాత క్రమక్రమంగా ఈ యొక్క పద్ధతి అనేది సమాజంలో వ్యాపించిపోయింది. అంటే ఈ బిద్ఆత్ అనేది ప్రవక్త గారి కాలంలో లేదా సహవాల కాలంలో ఇది లేదు కాబట్టి బిద్ఆత్ అనబడుతుంది. ఇది అలా ప్రారంభించబడింది 448వ హిజ్రీ సంవత్సరంలో. వివిధ రకాలుగా ప్రజలు వేరు వేరు పద్ధతుల్లో ధర్మానికి విరుద్ధమైన ఆచరణలు పుణ్యఫలాపేక్షతో చేస్తారు. దురదృష్టం ఏంటంటే వాస్తవంగా సవాబు లభించడం కాదు కదా, వారికి దానికి విరుద్ధంగా వారికి పాపాలు లభిస్తాయి. ఎందుకంటే ఏ పనైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేయలేదో, చేయమని చెప్పలేదో ఆ పనిని పుణ్యమని చేయడం బిద్ఆత్ అవుతుంది. బిద్ఆత్ చేసేవాడు నరక నివాసి అని ప్రవక్త గారు చెప్పారు. మీరు ప్రతి శుక్రవారం ప్రసంగాలు వింటూ ఉంటారు, కుల్లు బిద్ఆతిన్ జలాల వకుల్లు జలాలతిన్ ఫిన్నార్. ప్రతి బిద్ఆత్ పని గుమ్రాహ్, మార్గభ్రష్టత్వం, మరియు మార్గభ్రష్టత్వం నరకానికి తీసుకెళ్తుంది. సోదర మహాశయులారా, షాబాన్ 15వ తేదీ
జరిగే అటువంటి కొన్ని బిదాతులు వరుసగా మీ ముందు వినిపించే ప్రయత్నం చేస్తాను. ఆ రోజు సలాతుల్ అల్ఫియా 1000 రకాతుల నమాజ్ అని చాలామంది ఆ రాత్రి పూట చేస్తారు. 100 రకాతుల నమాజ్ యొక్క నియత్తో కూడా చేస్తారు. కొంతమంది తమ కష్టాలు, బాధలు, ఆపదలు, ఇబ్బందులు తీరాలని 6 రకాతుల నమాజులు చేస్తారు. అత్యధిక శాతం ఏం చేస్తారంటే సూరే యాసీన్ ఖురాన్ గ్రంథంలోని ఒక ప్రత్యేక అధ్యాయం సూరే యాసీన్ను అది ఎక్కువ చదువుతుంటారు. ఇంకా కొంతమంది ఈ షాబాన్ నెల 15వ రాత్రి ఇదే లైలతుల్ ఖద్ర్ రాత్రి అని భావిస్తారు. ఇలా బోధించే అటువంటి మార్గభ్రష్టత్వ పండితులు కూడా సమాజంలో ఉన్నారు. లైలతుల్ ఖద్ర్ రాత్రి షాబాన్ 15 అని బోధిస్తారు. వాస్తవంగా లైలతుల్ ఖద్ర్ ఏదైతే ఉందో ఘనమైన రాత్రి, అది రంజాన్ మాసంలో చివరి దశలో ఉంది అని అల్లాహ్ ఖురాన్లో తెలియజేశాడు. కానీ షాబాన్ 15వ తేదీ రాత్రి ప్రామాణికమైనటువంటి ఆధారాలు కలిగినటువంటి ఏ ఒక్క హదీసు కూడా 15వ తేదీ ప్రత్యేకతల గురించి లేదు. మరి ముఖ్యంగా ఆ రోజు ఆరాధనలు చేయాలని, ఆ రోజు జాగారం చేయాలని, ఆ రోజు సమాధులను సందర్శించాలని, తమ పూర్వీకుల కోసం ప్రత్యేకంగా దువాలు చేయాలని, సమాధులపై పూలను చల్లాలని ఇలా ఎక్కడ కూడా లేదు. కానీ మన సమాజంలో ఇవన్నీ కూడా సర్వసాధారణమైపోయాయి. సమాధుల స్థలాలు ఏవైతే ఉన్నాయో ఖబరిస్తాన్, వాటిని అందంగా వివిధ రకాల విద్యుత్ దీపాలతో అలంకరించి అక్కడ సువాసనలు వెదజల్లే అటువంటి ప్రయత్నం చేస్తారు. సమాధుల స్థలం ఎలా ఉండాలి? వాటిని చూడగానే పరలోకం గుర్తు రావాలి. ప్రవక్త గారు చెప్పారు, మీరు సమాధుల్ని సందర్శించండి, తద్వారా మీకు పరలోకం గుర్తు రావాలి అన్నారు. సమాధులను ప్రత్యేకంగా షాబాన్ 15వ తేదీ సందర్శించండి అని చెప్పలేదు. కాబట్టి సహోదర మహాశయులారా, మనం గుర్తుంచుకోవాలి, ఈ షాబాన్ నెల 15వ తేదీ ఏదైతే బిదాత్ పని జరుగుతుందో షబే బరాత్ పేరుతో, ఇది మహాఘోరమైనటువంటి కల్పితమైన ఆచారం, ధర్మంతో సంబంధం లేని ఆచారం. కానీ దురదృష్టం ఏమిటంటే అత్యధిక శాతం మంది ముస్లింలు ఇందులో నిమగ్నమై ఉన్నారు. తమ పూర్వీకుల సమాధులను సందర్శించి వారి కోసం దువా చేస్తుంటారు. వాస్తవంగా ఒక విశ్వాసి ఎల్లప్పుడూ ఎక్కడి నుంచైనా దువా చేయవచ్చు. కానీ ప్రత్యేకంగా సమాధులను సందర్శించి దువా చేయడం అనేది అక్కడ ఆఖిరత్ గుర్తు రాదు. సహోదరులారా, ఆ విద్యుత్ దీపాల కాంతిలో, ఆ సువాసనలు వెదజల్లేటువంటి ఆ వాతావరణంలో ప్రపంచము గుర్తుకు వస్తుంది తప్ప పరలోకం గుర్తురాదు. ఇలాంటి కల్పితమైన పనుల నుంచి మనం రక్షించబడాలి, ఇతరులను కూడా రక్షింపచేయాలి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.